నా పసుపు కుంకుమలు తీసుకెళ్లిపోయావు కదే ముద్రష్టపు దానా. నేనేం చేశానమ్మా? అంజలి ఏమైంది? ఏమైంది అంజలి? చనిపోతున్నారు. ఏంటి? ఎవరు చనిపోతున్నారు? చనిపోతున్నారు. ఏంటి అంజలి ఆ పిచ్చి గీతలు? వద్దన్నా మళ్ళీ ఆ టీవీ బొమ్మలు గీస్తున్నావా? అయ్యో, నువ్వు ఆ టీవీ బొమ్మలు చూస్తున్నావు బావా. అందరూ చనిపోయే వాళ్ళు నీకు కనపడట్లేదా? అంజలి ఇంకా చాలు. ఏంటి ఏంటి చాలు? పిచ్చి కనిపట్టిందా? అందరూ చనిపోతున్నారంటే ఏం లేదంటావేంటి? ఇన్ని రోజులు నిన్ను అందరూ పిచ్చిది పిచ్చిది అనేవాళ్ళు. ఇప్పుడు నేనంటున్నాను, నీకు నిజంగానే పిచ్చి పట్టింది.
బాధపడుతున్నావా అర్జున్? నాకు కావాల్సింది అదే. ఒకప్పటి అంజలిపై నీ ఆరాధన, ప్రేమ, ఆప్యాయత అన్నీ పోయి అదే స్థానంలో అంజలి అంటే కోపం రావాలి. అంజలి పిచ్చిదవ్వాలి. నీకు నా మీద ప్రేమ కలగాలి. నేనొచ్చింది అందుకేగా. అర్జున్, జరిగిందంతా నాకు తెలుసు అర్జున్. ఏం చేయమంటావు గీత? అదేంటి అర్జున్ అలా అంటావ్? నా చెల్లెల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని చెప్పి చేయి చేసుకుంటావా? అలా బిహేవ్ చేస్తుంటే కొట్టకుండా చూస్తూ ఊరుకోవాలా? అసలు నువ్వేనా అర్జున్ ఇలా మాట్లాడుతుంది? కట్టుకున్న భార్యకి ఆరోగ్యం బాగోలేకో లేదా ఇంకేదో అయ్యి ఇలా ప్రవర్తిస్తుంటే తోడుగా ఉండాల్సింది పోయి ఇలా చేస్తావా? ఇలా చేసే బదులు అంజలిని మా ఇంటికి పంపించినా బాగుండేది కదా. మరి ఏం చేయాలి గీత? నేను ఆరాధించే ఆరుని ఇష్టపడే అమ్మాయి అనుకోకుండా నా భార్య అవ్వడం నా అదృష్టం అనుకున్నాను. అందుకే అమ్మ నుండి ఎన్ని సమస్యలు వచ్చినా తనని సపోర్ట్ చేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడు తన ప్రవర్తన నాకే చికాకు తెప్పించేలా ఉంది. ఒకప్పుడు నువ్వు తనలా ప్రవర్తించేదానివి, కానీ నువ్వు మారిపోయావు. ఇప్పుడు తను నీలా తయారవుతుంది. ఏది ఏమైనా అంజలి నీ భార్య. తను నా చెల్లెలని కాదు. న్యాయంగా చెప్తున్నాను. ఈరోజు నువ్వు చేసింది తప్పు. అర్థమైంది. కానీ ఎందుకిలా జరుగుతుందో? అంజలి పిచ్చిది, నేను మంచిదాన్ని అని అందరూ నమ్మేదాకా ఇలాగే జరుగుతుంది అర్జున్. అంజలి, అంజలి! ఆరంటే ప్రాణం, ఆరుని ఆరాధించే నువ్వంటే ప్రాణం అంజలి అన్న నేనే ఈరోజు చేయి చేసుకున్నానంటే నా మీద నాకే ఛ! పాపం, తన పరిస్థితి ఏంటో మర్చిపోయి నేను పిచ్చివాళ్ల ప్రవర్తించాను. ఐఎమ్ సారీ అంజలి, ఐఎమ్ సారీ. అర్జున్, పర్లేదు ఏడవరా, నేనేమనుకోను. చాలా గిల్టీగా ఉందన్నయ్య. వాళ్ళ అమ్మా నాన్న వచ్చి అంజలిని ఇంటికి తీసుకెళ్తా అంటే నువ్వే అడ్డుకున్నావు. అలాంటిది నువ్వు తన మీద చెయ్యాలా చేసుకున్నావురా? ఇన్ఫాక్ట్ నిన్ను అంజలిని చూస్తే నాకే అసూయగా ఉంటుంది. పైగా ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డ వాళ్ళే పెళ్లి చేసుకున్నారు. ఇలాంటి చిన్న చిన్న గొడవలతో లైఫ్ డిస్టర్బ్ చేసుకోవద్దురా. రే అర్జున్, మీ వద్దని నేను అలాగే దూరం చేసుకున్నాను. నెల రోజుల నుండి
ఇంట్లో ఎవ్వరికీ మనశ్శాంతి అనేది లేకుండా పోయిందన్నయ్య. అలా జరగటానికి కారణం ఏంటో ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. ఏంటన్నయ్య అది? ఈ ఇల్లు కొన్నప్పటి నుంచి ఏవో అరిష్టాలు, గొడవలు, బాధలు, ఏడుపులు ఒకటి కాదు నరకం అనిపిస్తున్నాం. ఈ ఇల్లు అమ్మేస్తే గాని ప్రశాంతంగా ఉండదు అనుకుంటా. ఇల్లు అమ్మేస్తారా? ఏంట్రా పెద్దాడు నువ్వు మాట్లాడేది? వదురా. నెలలా ఈఎంఐ కట్టుకోపోతే అమ్మేయాలి కానీ చేతులకు తాయెత్తులు కట్టుకోవాల్సి వస్తుందని ఇల్లు ఎవరైనా అమ్మేస్తారా? మీరు ఊరుకోండి. పెద్దాడు కరెక్ట్ గా అన్నాడు. ఈ ఇల్లు అమ్మేద్దాం. ఈ ఇల్లు కాకపోతే మరొకటి. అంజలి వాళ్ళ అమ్మా నాన్నల్ని ఇంకా కట్నం డబ్బులు అడిగి వాటితో పెద్ద డూప్లెక్స్ హౌస్ కొనుక్కోవచ్చు. కాంతం, నువ్వు ఇలా కట్టం కట్టం అని అడగబట్టే ఇంట్లో ఈ అరిష్టాలన్నీ జరుగుతున్నాయి. వాళ్ళని అడగ ఇంకెవరిని అడగమంటారు? ఇదిగో వేడి పెళ్ళం బ్యాలెన్స్ కట్నం తీసుకొస్తానని దసరా కనగా పోయింది. ఈ ఉగాది కన్నా వస్తుందో రాదో. పని పాట లేకుండా అందరూ ఇంట్లోనే కూర్చుని ప్రాబ్లమ్స్ 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 అని తిష్ట వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందనుకుంటున్నారు? చెప్పేవి శ్రీరంగ నీతులని మాకు తెలుసు కానీ ప్రాక్టికల్ గా ఆలోచించండి. నీ నోట్లో నోరు పెట్టడం ఉంది చూసావు? నాది నాది బుద్ధి తక్కువ. చిచి ఊరుకోండి. పిల్లల ముందు ఏంటా మాటలు? ఓహో, నీకు అలా అర్థమైందా? మరి మరి నేను ఎలా అర్థం చేసుకోవాలి? అది కాదు, అసలు నువ్వు మనిషి కదా. అది ముందు నుండి కాదండి. చెప్తున్నా. ఆపుతారా మీ గొడవ? ఇంట్లో మనశ్శాంతి లేదంటే ఇంట్లో వాళ్ళ వల్లే మనశ్శాంతి లేదన్నట్టు చేస్తున్నారే. ఇంట్లో ఉన్న అంజలి వల్లే కదరా ఇదంతా. అమ్మా, నీకు ఎవరినో ఒకరిని అనకపోతే రోజు గడవదా? మొన్నటిదాకా గీత వదిన అన్నావు, ఇప్పుడు అంజలి వదిన అంటున్నావు. ఇద్దర్లో ఎవరినన్నా ఒకటే లేవే. ఇద్దరు కవల పిల్లలుగా పుట్టి చచ్చారుగా. దీనికి పిచ్చి తగ్గితే దానికి పెరుగుతుంది, దానికి పిచ్చి తగ్గితే దీనికి పెరుగుతుంది. బై 1 get 1 ఫ్రీ. అలా అనకమ్మా, వింటే బాధపడతారు. పిచ్చోళ్ళని పిచ్చోళ్ళనక ఇంకేమంటారా? పైగా కట్నం కూడా తక్కువే ఇచ్చారు. కాంతం, కట్నం కట్నం కట్టం. ఎప్పుడు నీకు కట్టం గొడవేనా? అసలు నువ్వు మీ అమ్మా నాన్న దగ్గర నుంచి కట్టం తీసుకొచ్చి ఉన్నట్టయితే అప్పుడు నీకు మాట్లాడే అర్హత ఉండేది. అబ్బా, నా సంగతి వదిలేయండి. అసలు మీ గోలేంటో నాకు అర్థమై చావట్లేదు. ఇంతకీ ఇల్లు అమ్మేయాలనుకుంటున్నారా లేదా? అది ఇప్పుడు డిసైడ్ చేసి నాకు చెప్పండి. అమ్మేద్దామమ్మా. అమ్మేయండి. వచ్చిన డబ్బులు బ్యాంకులో అన్నా వేసుకుంటే కనీసం పాస్బుక్ లో ఎంట్రీలు అన్నా కనిపిస్తాయి. కానీ ఇంట్లో ఉంటే అన్ని దరిద్రాలే కనిపిస్తాయి. రేయ్, ఏంట్రా గీతాంజలి నిలయాన్ని అమ్మేస్తారా? మాట్లాడరేంట్రా? పెద్దోడు చెప్పాడు కదా, ఇంకా మీ డౌట్ ఏంటి? ఇది మా అక్క పేరు పెట్టుకుని ఇల్లే మనది కాకుండా పోతుందా? రే పెద్దాడా, వద్దురా, నా మాట వినరా. ఈ ఇల్లు అమ్మద్దు. వద్దురా నాన్న. సచ్చిన దాని గురించి ఇంకా తలుచుకుంటారేంటండి? ఈ ఇల్లు అమ్మేసి ఇంకో పెద్ద ఇల్లు కొని దానికి మీ గీతాంజలి నిలయం అన్న బోర్డు ఉంది చూసారు, దాన్ని తీసుకెళ్లి ఎక్కడ కావాలంటే అక్కడ తగిలించుకోండి. ఈ ఇల్లుని మాత్రం అమ్మాలి అంతే. రే పెద్దడా, అర్జెంటుగా వెళ్ళి పార్టీని చూడు. ఇదిగో ఇలా అనుకున్నావా, అక్కడ బండే పడింది. దీనికి మంచి హారర్ టైమింగ్ ఉంది. ఇదిగోండి, మీరెళ్ళి
దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి. నువ్వేంటే ఇక్కడ? పదా. అలాగే మాత. ఆ? ఎక్కడికి? ఇటు. అలాగే మాత. ఆ. నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది అంజలి. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావో చూడు. ఆదివారం వస్తే యోగా క్లాస్ అని అబద్ధం చెప్పి బీచ్కెళ్ళి సముద్రపొడ్డున నిల్చొని 2 చేతులు ఇలా చాచి సంతోషంగా ఆడుకునేదానివి. ఇప్పుడు వీధి నీతో ఆడుకుంటుంది. అయినా తప్పు నీదే కదా. ఏ కొడుకుతో అయినా మీ అమ్మా నాన్నలు చచ్చిపోతారు అంటే కోపం రాదా? ఎవ్వరికైనా వస్తుంది. అది జరగబోయేదే కదక్క. నిజం చెప్తే తప్పేంటి? అయినా అసలు నీకు అలాంటి కలలు ఎందుకు వస్తున్నాయి అంజలి? ఏమో అక్క, పుట్టి కలలే కదా అని వదిలేయడానికి కూడా లేదు. చెప్తే ఏదైనా చేసి ప్రాణ నష్టం కలగకుండా చూడొచ్చు అని ఆశ. నిజమే, మారెమ్మ చచ్చిపోయింది. నీకొచ్చిన కల నిజమైంది. నీకు ఇంకో విషయం చెప్పాలంజలి. ఈ ఇంటి మేనకోడలు మాయ కూడా చచ్చిపోయింది. ఏంటక్క? ఏంటి? మాయ మాయ చనిపోయిందా? ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దు. చెప్తే నువ్వే చంపేశావేమో అనుకునే ప్రమాదం కూడా ఉంది. నువ్వేం చేసినా జరగబోయే ఘోరాన్ని మాత్రం ఆపలేవంజలి. అవునక్క, నేనేం చేయలేకపోతున్నాను. నేను నిజం నిజమని నెత్తి నోరు కొట్టుకున్నా ఎవరు వినడం లేదు. ఎవ్వరూ వినరు. నువ్వు నా ముద్దుల చెల్లెలివి. నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. అయినా నిజం చెప్పక తప్పడం లేదు.
నువ్వు కళ్ళు మూసుకుంటే కలలొస్తాయి. ఆ కలలు నిజమవుతాయి.